6 మాసాలకు ఒక్కసారి మాత్రమే కుంభకర్ణుడు మేలుకుంటాడనే విషయం మనందరికీ తెలిసిందే. కానీ దాని వెనుకున్న అసలు రహస్యం ఎవ్వరికీ తెలియదు. అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. రావణుడు అన్నయ్య కుంభకర్ణుడు మహాబలిశాలి. అతను ఎక్కువగా భోజనం చేసేవాడు. తన అన్నదమ్ములతో కలిసి బ్రహ్మదేవుడి కోసం తపస్సు చేయటం ప్రారంభించారు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చే సమయంలో కుంభకర్ణుడు ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనం కోరాలని అనుకున్నాడు. కానీ దేవతల భయంతో సరస్వతీదేవి అతను నాలుకను తప్పిదం చేసి నిద్రాసనం అని పలికిచ్చేసింది. బ్రహ్మదేవుడు అప్పుడు 6 నెలల నిద్ర, ఒక్కరోజు మెలుకోవడం అనే శాపాన్ని విధించాడు. రావణుడు దీన్ని చూసి బ్రహ్మదేవుడిని ప్రార్థించగా శాపం కొంత సడలింపుగా మారింది. రామాయణ యుద్ధంలో రావణుడు అతన్ని మేల్కొల్పేందుకు భారీ శ్రమ పడ్డాడు. మేల్కొన్న కుంభకర్ణుడు లంక కోసం శ్రీరామునితో యుద్ధం చేసి చివరికి రాముని బాణాల వల్ల మరణించాడు. దీని యొక్క నీతి ఏంటంటే అహంకారం, తప్పుగా మాట్లాడిన మాట, అసూయపు ఆశలు మన జీవితాన్ని మార్చేయగలవు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.